ఈ నెల కొబ్బరి తోట మీద ఎంత వచ్చింది మత్తయ్య? అయ్యా ఈ నెల లెక్కలు చూడంగా మొత్తం పెట్టుబడి పోను 5 లక్షలు వచ్చింది. మొత్తం బ్యాంకులో జమ చేశారా? చేశానండి. కాపీ తీసుకోండి. అమ్మాయిలు ఇంకా రాలేదా? చెరువులో ఈత కొడుతున్నారండి. అదేంట్రా, ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉందిగా, చెరువుకి ఎందుకు వెళ్ళారు? అదే మన ఇంటి చెరువులోనండి. మీరైనా చెప్పండి అయ్య గారు, ఎక్కువసేపు నీళ్ళలో ఉంటే జలుబు చేస్తుంది. జలుబు చేస్తే డాక్టర్ ఉన్నాడుగా, అందుకే ఆవిడ ఆటపాట్లకు అద్దుపద్దులు లేవు. ఎంతైనా ముద్దులు మనవరాలు కదా. ఎందుకురా సడన్ బ్రేక్ వేస్తున్నావు? బ్రేక్ వేయలేదయ్యా, అదే ఆగిపోయింది. నీ పర్మిషన్ లేకుండా ఆగిపోయిందా? ఇంజిన్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, దాన్ని నా పర్మిషన్ అక్కర్లేదయ్యా. నేనేం చేయాలి? సరే, ఏమైంది వెళ్ళి చూడు. సరేనయ్యా, చూస్తాను. అంత బాగానే ఉంది, ఏమైంది దీనికి? మెకానిక్ రావాల్సిందేనయ్యా. రమ్మను, అది కూడా నేనే చెప్పాలా? వచ్చి ఏమైందో చూడమను. సరేనయ్యా. యాదవాయుడు ఎక్కడికి వెళ్తున్నాడు? రేయ్, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావురా? మెకానిక్ కోసం అయ్యా. ఇలా ముందుకెళ్తే ఎంత దూరంలో ఊరుందిరా? ఓ 5 కిలోమీటర్లు ఉంటుంది అయ్యా. వెనక్కి పోతే ఇటు వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అయ్యా. యాదవా, 1/2 కిలోమీటర్ వదిలేసి 5 కిలోమీటర్లు వెళ్తావా? మీరే కదయ్యా వెనకడుగు వేయొద్దని చెప్పింది, మీరే మర్చిపోతారు. అందుకే ముందుకెళ్తున్నాను. అది సిచ్యువేషన్ బట్టి నడుచుకోవాలరా యాదవా. ఇప్పుడు టైం ఎంతైంది సార్? 9 అయిందయ్యా. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి మెకానిక్ని తీసుకువచ్చి రిపేర్ చేయిస్తావా? చెప్పరా. అంతే కదండి. అప్పటిదాకా ఈ చీకట్లో నేను ఒంటరిగా కూర్చోవాలా? అక్కర్లేదండి, ఇదే ఊర్లో నాకు తెలిసిన వారు ఉన్నారండి. అంటే ఏం లేదండి, నేను అక్కడ కార్ రిపేర్ చేయించుకొని వచ్చేలోపు మీరు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారని. అలాగే సార్, మీరు చెప్తే కాదంటేనా? పదండి. రండి రండి. ఈరోజు మనం వెళ్ళగలమా? వెళ్తామండి, రండి. ఇంకెంతసేపు నడిపిస్తావురా? ఇల్లు వచ్చేసిందండి. మన దగ్గరగా కాదండి, మనమే ఇంటి దగ్గరికి వచ్చేసాం. పద. టైం కాని టైంలో సిటీ నుంచి వస్తుంటే కార్ రిపేర్ వచ్చింది, అందుకే. ఓ, లోపలికి రండి. అయిపోయిందా? మంది ఎక్కువ తాగేసి ఉన్నారు. అది నేను కార్ రిపేర్ చేయించుకొని వస్తాను,
అంతవరకు మా అయ్యగారు జాగ్రత్త. సరే. డోర్ వేసుకోండి. లక్ష్మి, ఏంటండి? నీతో చాలా మాట్లాడాలి. పడుకుంటారా? ఆ, రండి పడుకుందరు. లక్ష్మి, నేను లక్ష్మిని కాదు మరి బాబు నాకు కావాలి. నన్ను వదలండి. రా. లక్ష్మి, నేను లక్ష్మిని కాదు బాబు గారు. అబ్బాయి గారు ఇంకా నిద్ర లేవనట్టుంది. రాత్రి ఇంటికి వస్తే కదయ్యా లేపడానికి. ఎక్కడికి వెళ్ళాడు? అమ్మాయి గారి కాలేజ్ హాస్టల్ గురించి వెళ్ళి రమ్మన్నారుగా. ఇంకా రాలేదా? ఆ, లేదయ్యా. చిన్నబాబు. చిన్నబాబు, అక్కడే ఆగండి, 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 ఆగండి. బాబుగారు మీరిలా? అనుకోకుండా జరిగిపోయింది. నాన్నగారు, నమస్కారం అండి. నాన్నగారు అది నోర్మయ్, అలా పిలిచే అర్హతను కోల్పోయావు. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటం తప్పే. కానీ నోర్మయ్, ఈ కుటుంబ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చావు కదరా. నేను తప్పేం చేయలేదు నాన్న. పైగా చేసిన తప్పుని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఈ ఇంట్లో ఉండే అర్హతను కోల్పోయావు. పోరా పో. బాబుగారు, నా వల్ల మీ తండ్రి కొడుకుల మధ్య బంధం తెగిపోకూడదు, మీ కుటుంబ గౌరవానికి మచ్చ రాకూడదు. తప్పెవరిదైనా శిక్ష నేనే అనుభవిస్తాను. అందుకే నేనే వెళ్ళిపోతాను. ఇంద్రజ, ఆగు. నాన్నగారు, తప్పు చేసింది నేను, శిక్ష తనకెందుకు? చిన్నబాబు తొందరపడుతున్నారు. తొందరపడుతున్నది నేను కాదు మత్తయ్య, నాన్నగారు. రేయ్, పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు పెళ్లి కావాల్సి వచ్చిందిరా నీకు? నాన్నగారు, నా బాధ్యతలు నేను మర్చిపోలేదు. తాగిన మత్తులో దిద్దుకోలేని తప్పు చేశాను. కామవాంఛతో మాత్రం కాదు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని పెళ్లి చేసుకొని వచ్చాను. మీరు మన్నిస్తారనుకున్నాను. వెళ్తాను. ఇంద్రజ, రా. నానా, రేయ్! చిన్నబాబు, నాన్నగారు, బాబుగారు, బాబుగారు. ఏమైంది బాబు? ఏమైంది బాబుగారు? ఏమైంది? ఏమైంది నాన్న? రాజారావు గారు, ఊపిరి తీసుకొని వదలండి. తాతయ్య, డాక్టర్, ఏమైంది? భయపడాల్సింది ఏం లేదు, కానీ ఎందుకో చాలా టెన్షన్ పడ్డారు. అనుకోని పరిస్థితుల్లో నాన్నగారికి తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చాను. అందుకే నాన్నగారు ఆవేశానికి గురయ్యారు. ఓహో, అలాగా? అయితే కొన్ని రోజులు మీ నాయనకి ఎదురు పడకండి. మరి నేను వెళ్ళొస్తాను. రాజాని పంపేయండి, మెడిసిన్ పంపిస్తాను. ఓకే, వస్తాను. తాతయ్య, ఎప్పుడు లేని నాన్నగారి మీద ఎందుకంత కోపం చూపించారు? అది కోపం కాదమ్మా, నాన్నగారి మీదున్న ప్రేమ. అమ్మగారు చనిపోయిన తర్వాత నాన్నగారిని మళ్లీ పెళ్లి చేసుకోమని తాతగారు ఎంత బ్రతిమలాడినా నీకోసం ఆయన మళ్లీ పెళ్లి చేసుకోలేదు. పెళ్లిడికొచ్చిన కూతురు ఇంట్లో తిరుగుతుండగా చెప్పకుండా చేసుకున్నందుకే తాతయ్య కోపం వచ్చింది. అంతేగాని నాన్న మీద కోపం కాదమ్మా. అయ్యగారు, జ్యూస్ తీసుకోండి. వద్దమ్మా, తీసుకోండి తాగలేదు. అయ్యగారు. తీసుకోండి తాతయ్య. తీసుకోండి అయ్యా, మీకోసం కాకపోయినా మీ ఆరోగ్యం కోసమైనా తీసుకోండి. ఉమ్. సంధ్య,
రేపు నేను కాలేజ్కి వెళ్తున్నాను. తాతయ్యని జాగ్రత్తగా చూసుకోండి. సరే అమ్మాయి గారు. నాన్న, అమ్మా, ఏంటి నాన్న ఇది చిన్న పిల్లోల్లాగా? నేను చేసిన తప్పును క్షమించమ్మా. మీరు తప్పు చేయరు నాన్న. పెళ్లి చేసుకొని వచ్చారు అంటే ఏదో బలమైన కారణం అయ్యి ఉంటుంది. అది నేను అడగను నాన్న. కాలేజీకి వెళ్తున్నానని తాతయ్యతో చెప్పి వచ్చావా? మాట్లాడే వచ్చా. తాతయ్య బాగానే ఉన్నారు. నీ మీద కోపం లేదు. నువ్వు వెళ్ళి మాట్లాడు నాన్న. అలాగేనమ్మా. అమ్మాయి గారు, కార్ రెడీ. వెళ్ళొస్తా నాన్న. జాగ్రత్త అమ్మా. హ్మ్. రేయ్, అయ్యా. కారు కండిషన్లో ఉందా? ఉందండి. జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే అయ్యా. అమ్మాయి చెప్పినట్లు వెళ్ళి నాన్నగారితో మాట్లాడాలా, లేదా డాక్టర్ చెప్పినట్లు కొన్ని రోజులు ఎదురుపడకుండా ఉండాలా? బాదిరమ్మ జిందగీ. హెడ్లో డీజే మోగిపోతుంది. కాపాడండ్రా బాబోయ్. ఏమైంది కాక? రాత్రి మందెక్కువైపోయింది కాక. తల పట్టేసింది. డాక్టర్ దగ్గర పోతే ఈ టాబ్లెట్ ఇచ్చాడు. మరి వేసుకోవచ్చుగా, తగ్గిపోద్ది. ఏదైనా తినేది గంట అయిన తర్వాత వేసుకోమన్నారా. తిండి అయితే తిన్నాను కానీ ఇది ఇంకా గంట అవ్వట్లేదేంట్రా. ఇది గంట ఎప్పుడు అవుతుందో, నా నెత్తి నొప్పి ఎప్పుడు తగ్గేదో. అబ్బా, గంట అవ్వవే త్వరగా. వీడు రాత్రే కాదు ఇప్పుడు కూడా వేసి వచ్చినట్టుంది. నాకెందుకులే. దీనమ్మా, దేవుడా కాపాడరా బాబు. అన్నా, మాది బొంగుళూరు అన్నా. నీ బొంగులూరుతో నాకు పనేటి కానీ మాట్లాడే చెప్పు. ప్రిన్సిపాల్ గారిని కలవడానికి వచ్చానన్నా. ఇప్పుడు ఉంటారా? ఉండడెళ్ళు. ఏమన్నాడు? మరి ఎప్పుడు ఉంటాడన్నా? ఉండడెళ్ళు. అర్థం కావట్లేదే. ఎప్పుడు ఉంటాడన్నా ప్రిన్స్? అరే ఉండడెళ్ళరా. రేయ్, ఇక్కడ రారా. అన్నా, ఏరా ర్యాగింగా? అంటే ఏంటన్నా? ఇది ర్యాగింగే రోయ్. ఆఫీస్లో ఉండడెళ్ళరా. ఇప్పుడు లేడు. సరే, మరి ఎప్పుడు ఉంటారా? ఉండడెళ్ళరా. ఎప్పుడు ఉంటారా? ఉండడెళ్ళు. ఇప్పుడు లేడు. సరే, ఎప్పుడు ఉంటాడు? ఉండడెళ్ళు. ఎప్పుడు? ఉండడెళ్ళు. మరెప్పుడు? రే, ఎవడ్రా నువ్వు? అన్నా, మాది బొంగుళూరు. అన్నా, ప్రిన్సిపాల్ని కలవడానికి వచ్చానన్నా. ఉన్నారా లేరా అని అడిగితే ఉండడెళ్ళు అంటున్నాడన్నా. లేడు కదా అని నేను బయటకు వెళ్తుంటే గొడవ పడుతున్నాడన్నా. మెంటలోడన్నా ఈడు. నీ అయ్యా ప్రిన్సిపాల్ లేడని చెప్పారా? ఆగుబే. ఉండడెళ్ళంటే ఉన్నాడని అర్థం. ఆ నోట్ తిరకరా చెప్తున్నాడు. వేలు ఇప్పుడు ఉన్నారా? ఉండడెళ్ళు. నీ అయ్యా, నీ వల్ల తలనొప్పి తగ్గిపోయింది కదా.
అమ్ముదాయి సో వాట్? చెయ్యి కలిపితే ఫ్రెండ్షిప్ చేస్తా, లేదంటే పెళ్ళాడతా. నిన్ను కాదు, నిన్ను. ఓయ్, థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ కంటే పెళ్ళికే ప్రిఫరెన్స్ ఇచ్చినందుకు. పల్లవి వెళ్ళి నీది కల్పవే ప్లీజ్. అవునే, లుంగి బ్యాచ్ లా ఉన్నాడు, పెళ్లి గిల్లి అంటున్నాడు. వెళ్ళి చేకల్పు, ఫ్రెండ్షిపే కదా. చూడ్డానికి క్లాస్ గా ఉన్నావు, ఓయని పిలిపేంటి చిరాగ్గా? ముందు క్లాస్గా హాయ్ అని పిలిచా, పలికావా? ఇప్పుడేంటి? ఏం మామా, కాలేజీ మొదటి రోజే దిల్కి పని పెడుతున్నావులే. టైం పట్టేలా ఉందిరా. అంతా ఫేకే. సమ్మర్ని ఎలా ఎంజాయ్ చేశారా? ఊర్లో ఎండలు మండి గుండెల్లో నీరంతా పిండేసిందిరా మామ. అవునా మామ, సాయంత్రం కానీ బాడీలో కలర్ వాటర్ పడకపోయిందా? గుండె అయిపోయేలా ఉందిరా. ఎందుకో ఈ అమ్మాయిని చూసిన తర్వాత నా మనసు మంచి మూడ్లో ఉంది. సాయంత్రం దాకా కష్టం, ఇప్పుడే వెళ్ళి కుమ్మేద్దాం. అరే ముందే చెప్తున్నా, మీరు మాత్రం తక్కువ తాగురి, మళ్ళీ నేను ఎక్కువ తాగాలి కదరా. ఇప్పుడు తక్కువ దాకా మళ్ళీ నేను తీసుకోవాలి కదా మీరు. తీసుకోవడం మాకు కొత్త కాదురా రే. రా మామ. శుభకరంగా పోతుంది. క్లాసులు జరుగుతుంటే ఎక్కడికి వెళ్తున్నారు? బార్ షాప్కి వెళ్తున్నా మేడం. బార్బర్ షాప్కి వెళ్తున్నా మేడం. తంగు స్లిప్ ఇరికిచ్చేసాడు రా. జీవితం. చూడు ఉదయ్, రోజు కాలేజీకి వస్తావు, అయినా క్లాస్కి రావు. ఈ కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ నువ్వే, అవునా? మేడం, అందుకే నువ్వు క్లాసుకు వచ్చినా రాకపోయినా ఏమీ అనలేకపోతున్నాం. కానీ నీతో పాటు ఈ నలుగురు తిరిగి చెడిపోతున్నారు కదా. హలో మేడం, వెళ్ళి మా అటెండెన్స్ చూడండి, ఒక్కరోజు కూడా డుమ్మా లేదు. అవును మ్యామ్. అవునా? 2+2 = 10 22. యాదవా, కాలేజీకి వచ్చి ఏం లాభంరా? బుర్రలో బుర్జు లేదు. చూడు ఉదయ్, ఈ గోలీ సోడా కలర్ వాటర్ అని కాలేజీ కాంపౌండ్లో మాట్లాడవద్దు. మీరు నిల్చున్న చోటిని కొద్దిగా గౌరవించండి. మీరు గౌరవిస్తారుగా మేడం, అజాల్ మాకు. మీరు చెప్పండి మేడం. చూడు ఉదయ్, మీరిలాగే తలదించుకుని బుక్స్ చదువుతూ ఉంటే అది మీకు తలెత్తుకునేలా చేస్తుంది, 10 మందితో సలాం కొట్టిస్తుంది. మేడం, సలాం కొట్టాలంటే బుక్స్ చదవనక్కర్లేదు, దాదాగిరి చేసినా సలాం కొడతారు. 22. నోర్మై యాదవా, క్లాస్కి వెళ్ళండి, పైకి వెళ్ళండి. అరే నేనేం చేయాలరా? మాట పుచ్చింది. మెల్లగా మెల్లగయ్యా. వాళ్ళు లేచాడా? మీ ఆరోగ్యం బాగుండాలని ఉదయాన్నే లేచి గుడికెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎంతసేపు అలా మంచం మీద ఉంటారని అలా బయటకు తీసుకొచ్చి నడిపిస్తున్నాను. అంత మీ ఇష్టమేనా? జరగరాంది ఏమైనా జరిగితే? ఏం జరగదు డాక్టర్, నాకే కాస్త నడవాలనిపించి అలా బయటికి తీసుకెళ్ళమన్నాను. సరే, చెక్ చేసి వెళ్తాను, అలా కూర్చోండి. రాజారావు గారు, త్వరగా కోలుకోలేనే కదా నేను ఇంజెక్షన్ ఇచ్చేది. కొన్ని రోజులు మీకు బెడ్ రెస్ట్ అవసరం. అప్పుడు నడవటం ఏంటి, ఇంట్లో పరుగులు తీయచ్చు. సరే, నేను వెళ్ళి మెడిసిన్ పంపిస్తాను, వస్తాను. అలాగే. ఏరా కలర్ షర్ట్, నీదా నాదా? ఏమరా రాత్రి నీ గర్ల్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసింది? నీకు రాత్రికి ఫోన్ చేసి ఉంటది. వచ్చిందిరా. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. బోర్ కొట్టేస్తుందిరా. పొట్టి పోకిరిచ్చి అంతటెక్కు పనికిరాదే, ఒకసారి చూడే. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ పీరియడ్ లో కలుద్దాం. Yes, ma'am.